ఓజీ ఓజీ సృష్టించిన ప్రకంపనం అయితే ఇప్పటికి కూడా తగ్గలేదన్నమాట బాక్స్ ఆఫీస్ దగ్గర. అలాంటి ఊచకోతే నడుస్తూ ఉంది ఇప్పటికీ కూడా. ఎందుకంటే ఇలాంటి కలెక్షన్స్ ఇప్పటికీ కూడా నడుస్తూనే ఉన్నాయంటే ఆ సినిమా రేంజ్, దానికి ఉన్న క్రేజ్, దాంట్లో ఉన్న కంటెంట్, దానికి ఉన్న రెగ్యులర్ ప్లాటే ఉంటుంది అనమాట. సో నార్మల్గా ఉండే రౌడీజం ఉంటుంది కానీ సో దాన్ని కొంచెం కొత్తగా చూపించడం అయితే సుజిత్ ట్రై చేశాడు. దాంట్లో సక్సెస్ కూడా అయ్యాడు అనమాట. దానివల్లే ఇప్పటికీ కూడా కంటిన్యూస్ గా కౌంట్ అనేది, కలెక్షన్స్ అనేవి వస్తూనే ఉన్నాయన్నమాట. ఈ రోజుకి 29వ రోజు అనమాట, 29th డే. సో ఇలాంటి కలెక్షన్స్ మామూలుగా లేవు, ఊచకోత అని చెప్పుకోవచ్చు అనమాట. ఫైర్ స్టార్మ్ అంటుంది కదా, సో ఫైర్ స్టార్మ్స్ వచ్చే కొన్ని లిరిక్స్ అయితే దీనికైతే సేమ్ పర్ఫెక్ట్ గా సెట్ అవుతాయి అనమాట. అలాగే ఉంది ఈ యొక్క ఫైర్ స్టార్మ్ సాంగ్ అనేది. సో మామూలుగా లేదు, బీజిఎంస్ కూడా అద్దరు కొట్టేశాడు తమనన్న. సుజిత్ కూడా మామూలుగా ఎక్స్ట్రాడినరీగా ఇచ్చేసి పడేశాడు అనమాట. అండ్ నైజామ్ లో అండ్ సీడెడ్ లో అండ్ కోస్టల్ ఆంధ్రలో, కర్ణాటకలో, ప్రతి చోట కూడా, యుఎస్ఏలో అండ్ నార్త్ అమెరికాలో అండ్ కెనడాలో, స్విట్జర్లాండ్ లో ప్రతి చోట కూడా ఊచకోత నడుస్తూనే ఉంది. స్టిల్ ఇప్పటికీ కూడా బాగా కలెక్షన్స్ అనేవి ఆ రేంజ్ లో, అదే రేంజ్ లో. సో ఫస్ట్ ఎలా స్టార్ట్ అయిందో అంత ఇప్పటికీ కూడా అలాగే స్టార్ట్ అవుతూ కలెక్షన్స్ అనేవి మంచిగా రిపోర్ట్ చేస్తూ ఉన్నాయి, మంచిగా నమోదవుతున్నాయి కలెక్షన్స్ కూడా. సో డివి దానయ్య గారు మంచి సో పట్టారనమాట. బట్ కాకపోతే ఇక్కడ సుజిత్ కి అండ్ డివి దానయ్యకి కొంచెం సో ఏదో నడుస్తుంది, సమ్ లెటర్ రాశాడని. సో కొంచెం క్లారిటీ మనకు కూడా తెలియదు, దాన్ని తెలుసుకొని దాని మీద పర్టికులర్ ఒక వీడియో అయితే చేస్తాను అయితే. సో ట్రై చేస్తాను అనమాట వీడియో చేయడానికి. సమ్ ఇష్యూ నడుస్తూ ఉంది వాళ్ళిద్దరి మధ్య ఏమో, కానీ ఈ యొక్క పేమెంట్ విషయం వల్ల ఏదో నాకు తెలిసి మోస్ట్లీ ఎవరికైనా గొడవలు వచ్చేదంటే పేమెంట్ విషయంలోనే వస్తూ ఉంటుంది. ఇలాంటి పేమెంట్ అంటే సో రెమ్యునరేషన్ విషయంలోనే వస్తూ ఉంటుంది కాబట్టి సో దట్ పక్కన పెట్టేసి ఇది కలెక్షన్స్ వీడియో కాబట్టి అది సపరేట్గా వీడియో చేద్దాం. బట్ కలెక్షన్స్ అయితే చాలా బాగా నమోదు చేస్తున్నాం. యూఎస్ఏ, నార్త్ అమెరికాలో, కోస్టల్ ఆంధ్రాలో, తెలంగాణ, ప్రతి చోట కూడా మంచిగా నమోదు చేస్తున్నాయి అనమాట. చాలా బాగా అనిపిస్తూ ఉంది. పవన్ కళ్యాణ్ గారి కెరీర్లో ది బెస్ట్ మూవీ, ది బెస్ట్ కలెక్షన్స్ మూవీ అని చెప్పుకోవాలి. సో అంటే ఈ 2025 లో TFI లో కూడా ది బెస్ట్ కలెక్షన్ మూవీ, ది బెస్ట్ బ్లాక్ బస్టర్ హైప్ ఉన్న మూవీ అనమాట. ఎందుకంటే ఫస్ట్ సో మొదటి నుంచే గ్లిమ్స్ రిలీజ్ చేసిన దగ్గర నుంచే హైప్ అయితే పెరిగిపోతూ వస్తుందన్నమాట. ఇంకా కొంచెం రోజులు, ఇంకొన్ని రోజులు లేట్ చేసినట్టయితే హైప్ తగ్గిపోయేది. బట్ హైప్ అలాగే ఉంది, దానివల్ల ఎంత మంచి కలెక్షన్స్ రాబడుతూ ఉందన్నమాట. అండ్ ఎలాంటి ప్రమోషన్స్ చేయకుండా ఏ మూవీ లేదు ఇప్పటికీ కూడా. ఈ 2025లో ప్రమోషన్స్ చేయకుండా మూవీ ఇంత కలెక్షన్స్ ఏ మూవీ కూడా రాబట్టలేదని చెప్పుకోవాలి. ఏ మాట కామాట. సో మళ్ళీ మనం తప్పుగా మాట్లాడకూడదు. కలెక్షన్స్ అనే ఇది ప్రమోషన్స్ చేయకుండా కలెక్షన్స్ వచ్చిన మూవీ ఏదైనా ఉంటే దే కాల్ హిమ్ ఓజీ. అది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి సాధ్యమైనది. సో మనం నిజాలు మాట్లాడుకోవాలన్నమాట. ఎందుకంటే ఆయనకున్న పవర్ కి, ఆయనకున్న క్రేజ్ కి ఇలాంటి కలెక్షన్స్ ఇంకా వచ్చే వస్తాయి. వాళ్ళు ప్రమోషన్స్ చేయలేదు. ప్రమోషన్స్ చేస్తే దీనికి మించి వచ్చే ఏమో మామూలుగా కాదు. అలాంటి రేంజ్ ఊచకోత అయితే నడవబోతోంది. ప్రస్తుతానికి అయితే ఒక ఫైర్ అంటే ఒక అణుబాంబు సో సైలెంట్ అయిపోయినట్టు ఇంకొక అణుబాంబు అయితే క్రియేట్ అవుతూ ఉంది. అంటే ఇప్పుడు ఓజీ ఫీవర్ తగ్గిన తర్వాత మళ్ళీ ఇంకొక ఓజీ లాంటి ఫీవర్ అయితే రాబోతుంది అనమాట. అండ్ లోకేష్ కనకరాజు అండ్ అనిరుద్ధ్ సో వీళ్ళిద్దరు కాంబినేషన్, పవన్ కళ్యాణ్ గారి ముగ్గురు కాంబినేషన్ లో ఒక మూవీ అయితే రాబోతుంది. త్వరలోనే దాన్ని సెట్స్ పై తీసుకొస్తారు. ప్రీ ప్రొడక్షన్, పోస్ట్ ప్రొడక్షన్స్ అన్ని క్లియర్ అయిన తర్వాత అయితే సో దాన్ని బిగ్ గా అనౌన్స్మెంట్ చేస్తారనమాట. మరి చూద్దాం లోకేష్ కనకరాజు గారు ఎలాంటి మూవీని సో ఆయన ఇమాజినేషన్ పెట్టారు, ఎలాంటి కంటెంట్ ఇవ్వబోతున్నారు జనాలకి. సో ఇదే రేంజ్ కంటెంట్, దీనికి మించి కంటెంట్ ఇవ్వబోతున్నారా అనే దాని గురించి చాలా మంది వీగరా వెయిట్ చేస్తున్నారు అనమాట. ఈ అనౌన్స్మెంట్ వచ్చిన దగ్గర నుంచి కూడా ఓజీ కంటే ఎక్కువ హైప్ ని క్రియేట్ చేయబోతున్నాయి. సో అవకాశాలు చాలా మెరుగ్గా కనిపిస్తున్నాయి. దీనికి మించిన కలెక్షన్స్ కూడా చాలా బాగా కలెక్షన్స్ సో కొల్లగొడుతున్నాయి బాక్స్ ఆఫీస్ దగ్గర. చాలా మంది టాక్ అయితే ఇదనమాట. సోషల్ మీడియాలో ఎక్కడ పట్టినా కానీ ఇదే టాక్ నడుస్తూ ఉంది. సో అంటే ఒక ఫైర్ కంప్లీట్ అయ్యేలోపు ఇంకొక ఫైర్ రాబోతుంది. జనాల్ని పిఎస్పీకే ఫ్యాన్స్ ని అయితే బతకనివ్వరా అని అంటే ఊపిరి పీల్చుకొనివ్వరా అనే రేంజ్ లో ఉండబోతుంది అనమాట కాంబినేషన్ అనేది. ఎందుకంటే డెడ్లీ కాంబినేషన్, ఇలాంటి కాంబినేషన్ రావాలంటే సో ఎక్కడ రేర్ అనమాట. తమిళ్ డైరెక్టర్స్ పవన్ కళ్యాణ్ కోసం క్యూ కడుతున్నాయి అనమాట. ఇద్దరు డైరెక్టర్స్ ఉన్నారు ప్రస్తుతానికి అయితే, లోకేష్ కనకరాజు అండ్ అనిరుద్ధ్ మ్యూజిక్ డైరెక్టర్స్ వీళ్ళిద్దరిని. సో
లైనప్ లో ఉన్నారని తెలుస్తూ ఉంది. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉందన్నమాట ఈ వార్త కూడా. సో అదే రేంజ్ లో ఉంటే మాత్రం ఓజీ కంటే ఓజీకి మించి అయితే సో ఫైర్ స్ట్రోమ్ అయితే రాబోతుంది. ఓజీకి మించి అయితే ఒక పెద్ద అనుభవం అయితే రాబోతుందని తెలుస్తూ ఉందన్నమాట. సో ఇది ఫ్రెండ్స్ ఓజీ కలెక్షన్స్ 29th కలెక్షన్స్ రిపోర్ట్ వీడియో. ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్ కామెంట్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి. నెక్స్ట్ వీడియో కలుద్దాం. టిల్ దెన్ థాంక్యూ.